मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां रहता परम सितारा बेहद सुकून वहां। सितारों से दूर सितारों का जहां रहता परम सितारा बेहद सुकून वहां। बच्चिया बच्चिया नूर समंदर दिखता सुंदर लहराए निरंतर आनंदित अंतर। मौजों की मौज लेने का है समय वो प्रेम डोर से खींचे वहाँ। जी भर निहार के लिए पंख प्यार के हम उड़ चले। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। ओम शांति। मीठे बच्चे, अब तुम्हें नई दुनिया में चलना है। दुख के दिन पूरे होकर रहे हैं, इसलिए पुरानी बीती हुई बातों को भूल जाओ। మధురమైన పిల్లలు, ఇప్పుడు కొత్త ప్రపంచంలో మనం వెళ్ళాలి. ఈ దుఃఖము అనుభవించే రోజులు పూర్తి అవుతూ ఉన్నాయి. కాబట్టి పాత విషయాలు అన్నీ కూడా మర్చిపోవాలి. प्रश्न, तुम कर्मयोगी बच्चों को कौन सा अभ्यास निरंतर करना चाहिए? कर्मयोगी పిల్లలు నిరంతరము ఏ అభ్యాసం చేయాలి? अभी अभी शरीर निर्वाहार्थ देह में आए और अभी अभी देही अभिमानी. ఇప్పుడిప్పుడే శరీరం నిర్వాహార్థము శరీరంలో రావాలి. ఇప్పుడిప్పుడే ఆత్మాభిమాని స్థితి ఉండాలి. देह की स्मृति बिगर कर्म तो हो नहीं सकते है. देह स्मृति लेकुंडा कर्म అనేది జరగదు. इसलिए अभ्यास करना है कि कर्म किया देही अभिमानी बने. కాబట్టి అభ్యాసం చేయాలి. ఈ కర్మ అయిపోయింది, నేను దేహాభిమానం నుంచి దూరంగా ఆత్మాభిమానిగా అవ్వాలి. ऐसे अभ्यास तुम बच्चों के सिवाय दुनिया में कोई कर नहीं सकते है. ఈ అభ్యాసము పిల్లలు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేయలేరు. గీత్ జాగ్ సజనియా జాగ్ అంటే ఆత్మ ప్రేయసీలు ఎప్పుడూ కూడా నిద్రలేసి ఉండాలి, అంటే అజ్ఞానంలో పడకూడదు. ओम शांति। रूहानी बाप कहते हैं, मीठे मीठे रूहों ने अथवा बच्चों ने यह गीत सुना. మధురాతి మధురమైనటువంటి పిల్లలు ఆత్మీయ తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ పాట విన్నారు కదా,
जाग सजनिया जाग, इसको कहा जाता है జ్ఞాన్ కా గీత్. ఇవి జ్ఞానానికి సంబంధించినటువంటి పాట ఇది. ఏ గీత్ తో బహుత్ అచ్చా హై, తుమ్ ఆత్మాయే అబ్ జగ్ గయి హో. ఈ పాట చాలా మంచి పాట. బాబా చెప్తారు, ఆత్మ రూపీ ప్రేయసి ఇప్పుడు నిద్ర లేచింది, అజ్ఞాన నిద్ర నుంచి. డ్రామాకే రాజ్కో భీ తుమ్ జాన్ గయే హో. డ్రామా యొక్క రహస్యాన్ని కూడా పిల్లలు తెలుసుకున్నారు. భక్తి మార్గ కా తో కౌతుక్ దేఖ్ లియా హై నా, జో కుచ్ బీతా వహ్ తుమ్హారీ బుద్ధి మే హై. భక్తి మార్గం అంతా కూడా మీరు చూస్తున్నారు. ఏమంతా జరిగిపోయిందో అదంతా కూడా ఇప్పుడు మీకు బుద్ధిలో ఉన్నది కదా. అప్నే బీతీ హుయి 84 జన్మోं की హిస్టరీ కో జాన్తే హో నా. గడిచిపోయినటువంటి 84 జన్మల యొక్క హిస్టరీ పిల్లలు తెలుసుకున్నారు కదా. బాప్ నే 84 జన్మోं की కహానీ సునాయి హై. బాబా 84 జన్మల కథ పిల్లలకి వినిపించినారు. యహ్ హై నయీ దునియా కే లియే నయీ బాతే. ఇక్కడ కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలు మనం వింటూ ఉన్నాము. బాప్ ద్వారా తుమ్ నయీ దునియా సున్తే హో, నయీ బాతే సున్తే హో. బాబా ద్వారా ఇక్కడ మనము కొత్త విషయాలు వింటూ ఉన్నాము. బాప్ బచ్చోं को धीरज देते हैं. बच्चे अब नई दुनिया में चलना है तो పురాణీ బాతోं को भूल जाओ. బాబా పిల్లలకి ధైర్యం ఇస్తూ ఉన్నారు, కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. కొత్త ప్రపంచానికి వెళ్ళాలి అంటే పాత విషయాలన్నీ కూడా మర్చిపోవాలి. వేద శాస్త్ర जो भी भक्ति मार्ग की सामग्री है ये सब खत्म हो जानी चाहिए. వేదాలు శాస్త్రాలు భక్తి మార్గానికి సంబంధించినవన్నీ కూడా మర్చిపోవాలి, సమాప్తమైపోతున్నాయి. వహా భక్తి మార్గ కా చిహ్న భీ నహీ రహతా హై. అక్కడ భక్తి మార్గానికి సంబంధించినటువంటి గుర్తులు అక్కడ ఏమీ ఉండవు. వహా తో భక్తి కా ఫల్ మిల్తా హై. అక్కడ భక్తి యొక్క ఫలము దొరుకుతుంది. భక్తోं को बाप आकर फल देते हैं. భక్తులకు తండ్రి వచ్చి ఫలం ఇస్తూ ఉన్నారు. बच्चों ने जाना बाप कैसे आकर भक्ति का फल देते हैं. పిల్లలకి అర్థమైపోయింది, తండ్రి వచ్చి ఎట్లా భక్తి యొక్క ఫలము ఇస్తారు. जिसने सबसे जास्ती भक्ति की है उनको जरूर जास्ती फल मिलेगा. ఎవరు ఎక్కువ భక్తి చేసి ఉంటారో వాళ్ళకి భక్తి ఫలం కూడా ఎక్కువే దొరుకుతుంది. ज्ञान का पुरुषार्थ भी वही जास्ती करेगा. तुम जानते हो हम आत्माओं ने जास्ती भक्ति की है. జ్ఞానం యొక్క పురుషార్థం కూడా వాళ్ళే ఎక్కువ చేస్తారు. పిల్లలు తెలుసుకున్నారు, మనమే ఎక్కువ భక్తి చేసినాము. जरूर ज्ञान में भी वह तीखे जाएगा तब इन లక్ష్మీ నారాయణ జైసే పద పాయేంగే. జ్ఞాన మార్గంలో కూడా వాళ్ళే ముందుకి పోగలుగుతారు, లక్ష్మీనారాయణ అంత ఉన్నత పదవి తీసుకుంటారు. ज्ञान और योग के लिए तुम्हारा पुरुषार्थ है. देही अभिमानी हो रहना है, फिर देहदारी भी होना है. జ్ఞాన యోగాల కోసమే మనము పురుషార్థం చేయాలి, ఆత్మాభిమానిగా అవ్వాలి, మరియు దేహదారి కూడా అవ్వాలి. కర్మ కర్తే హుయే బాప్ కో యాద్ కర్నా హై. కర్మ చేస్తూ కూడా తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. దేహ బిగర్ తో హమ్ కర్మ కర్ నహీ సక్తే హై. దేహము లేకుండా ఆత్మ కర్మ చేయలేదు కదా. ये तो ठीक है, बाबा को याद करना है, परंतु अपने को आत्मा समझे. టే బాబా తలంపు చేయాలి, స్వయం నేను ఆత్మానని తెలుసుకోవాలి. దేహ కో భులా దేనా సే కామ్ నహీ హోగా.
కర్మతో కర్నా హీ హై. దేహాన్ని మర్చిపోతే కర్మ చేయలేము. కాబట్టి కర్మను చేయాలి, బాబా తలంపును చేయాలి. బాప్ కి యాద్ మే బహుత్ మజా హై. బాబా తలంపు ఎంత చేస్తామో అంత మనకి మజా కలుగుతుంది, ఆనందంగా ఉంటుంది. उड़ते बैठते चलते फिरते बाप को याद करो, परंतु फिर भी पेट को भोजन तो चाहिए ना. కూర్చున్నా లేచినా ఏ పని చేస్తూ ఉన్నా బాబా తలంపులోనే చేయాలి. అయితే శరీరానికి భోజనం కావాలి కదా. देही अभिमानी हो रहना है. देही अभिमानी इस समय तुम बच्चों के सिवा कोई भी नहीं है. ఆత్మాభిమానిగా ఉండాలి. ఆత్మాభిమానిగా పిల్లలు తప్ప వేరే ఎవ్వరూ కూడా ఉండలేరు. अपने को आत्मा भी समझे परंतु परमात्मा का परिचय नहीं है. ఒకవేళ ఎవరికైనా నేను ఆత్మ అనే స్మృతి ఉన్నా కూడా వాళ్ళకి తండ్రి యొక్క పరిచయం వాళ్ళకి తెలియదు. समझे हम आत्मा अविनाशी है, शरीर विनाशी है, परंतु यह समझने से विकर्म विनाश नहीं होगा. భలే ఎవరికైనా నేను ఆత్మ అవినాశి అయినాను, శరీరం వినాశం అయిపోతుంది, ఇది తెలిసి ఉన్నప్పటికీ వికర్మ వినాశం కాదు. कहते हैं पुण्यात्मा पतितात्मा, मैं आत्मा हूँ, मेरा ये शरीर है. చెప్తారు పుణ్య ఆత్మ పతితాత్మ అని చెప్తారు. నేను ఆత్మ అయినాను, ఈ శరీరము నాది అయింది. ये तो कॉमन बात है, मूल बात बाप समझाते हैं कि मुझे याद करो. ఇది సాధారణమైనటువంటి విషయము. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే తండ్రి తలంపు పిల్లలు చేస్తూ ఉండాలి. శరీర నిర్వాహార్థ దేహాభిమాన్ మే ఆనా హై. శరీర నిర్వాహార్థము దేహాభిమానంలో రావాలి. దేహ కో ఖిలోనా భీ హై, దేహ బిగర్ తో కుచ్ కర్ నహీ సక్తే. ఈ దేహం అనేది ఒక బొమ్మ. దేహము లేకుంటే ఆత్మ ఏమీ చేయలేదు. हर जन्म में अपना शरीर निर्वाह करते रहते हो. ప్రతి జన్మలో కూడా శరీరం కోసం ఎన్నో చేస్తూ వచ్చినాం. कर्म करते हुए भी अपने माशुक को याद करना है. కర్మ చేస్తూ కూడా మన ప్రియతముడు ఆ తండ్రి తలంపు చేయాలి. ఉస్ మాషుక్ కా కిసీకో పూరా పతా నహీ హై. ఆ ప్రియతముడు ఎవరు, వాళ్ళ పరిచయం ఏమిటి మనుషులకెవ్వరికీ కూడా తెలియదు. మాషుక్ అథవా బాప్ సే హమ్కో వర్షా మిల్నా హై. ఆ ప్రియతమ తండ్రి నుంచి మనం ఆస్తి పొందాలి. ఉన్కీ యాద్ సే వికర్మ వినాశ్ హోంగే ఏ కోయి నహీ సమజ్తే హై. ఆ తండ్రి తలంపు ద్వారానే వికర్మ వినాశం అవుతుంది. ఇది మనుషులకెవ్వరూ కూడా చెప్పలేరు. తుమ్ బచ్చే నయీ బాతే సున్తే హో. ఇక్కడ పిల్లలము మనము ఈ కొత్త విషయాలు వింటున్నాము. తుమ్ జాన్తే హో ఘర్ జానే కా హమ్కో రాస్తా మిలా హై. మనకి ఇప్పుడు ఇంటికి పోయేటటువంటి దారి దొరికింది. అపనే ఘర్ జాకర్ ఫిర్ రాజధాని మే ఆయేగా. మొదట ఇంటికి పోతాము, తర్వాత మన రాజ్యానికి వస్తాము. బాబా నయా మకాన్ బనాతే హై తో జరూర్ దిల్ హోగి నాకి ఉస్మే జాకర్ బైఠే. తండ్రి కొత్త ఇల్లు కట్టిస్తున్నారంటే పిల్లల కోసం ఎప్పుడెప్పుడు ఆ కొత్త ఇంట్లో పోదామా అని మనస్సులో అనిపిస్తూ ఉంటుంది. अब तुमको रास्ता मिला है जिसको और कोई नहीं जानते है. ఇక్కడ మనకి ఇంటికి పోయే మార్గము తెలిసింది.
మనుషులకెవ్వరికీ కూడా తెలియదు. कितने भी यज्ञ तप आदि करते माथा फोड़ते रहते हैं, సద్గతి को पा नहीं सकते हैं. ఎన్నో యజ్ఞాలు తపస్సు చేస్తూ వచ్చినారు, ఎంతో అన్వేషణ చేసినారు. సద్గతిని పొందే మార్గము ఎవ్వరూ కరెక్ట్ గా చెప్పలేరు. ఇస్ దునియా సే ఉస్ దునియా మే జా నహీ సక్తే, ఏ భీ సమజ్నా చాయే. ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోకి డైరెక్ట్ గా ఎవ్వరూ పోలేరు. ఇది కూడా మనుషులకి అర్థం చేయించాలి. शास्त्रों में लाखों वर्ष लिख दिया है, इसलिए मनुष्यों की बुद्धि काम नहीं करते है. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని రాసినారు, మనుషులకి బుద్ధి ఏమీ పని చేయకుండా పోయింది. అచ్చి రీతి సమజ్ సక్తే హో, ఏ కల్ కి బాతే హై. ఈ విషయాలు బాగా తెలుసుకోవాలి, ఇవి నిన్నటి మాట. భారత్ తో స్వర్గత हम आदि सनातन देवी देवता धर्म वाले थे. భారత్ స్వర్గంగా ఉండేది. మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మ ఆత్మలం అయినాము. దేవీ దేవతా ధర్మం బహుత్ సుఖ్ దేనే వాలా హై. ఈ దేవీ దేవతా ధర్మం అనేది చాలా సుఖం ఇస్తుంది. భారత్ జైసా సుఖ్ కోయి పా నహీ సక్తే హై. భారత్ అంత సుఖము వేరే ఏ దేశాలలోనూ పొందలేరు. స్వర్గమేతో ఔర్ కోయి ధర్మ వాలా జా నహీ సకే. ఎందుకంటే స్వర్గంలో వేరే ధర్మాల వాళ్ళు రాలేరు. తుమారే జైసా సుఖ్ ఔర్ కోయి కో హో నహీ సక్తే. మన అంత సుఖము వేరే ఎవరూ కూడా పొందలేరు. कितना भी प्रयत्न करे, धन खर्च करे, फिर भी स्वर्ग में जो सुख है वह मिल नहीं सकते. ఎంత ప్రయత్నమన్నా చేయండి, ఎంత డబ్బన్నా ఖర్చు పెట్టండి, స్వర్గంలో ఉండే సుఖాలు కలియుగ ప్రపంచంలో వాళ్ళకి పొందలేరు. కిస్కో హెల్త్ హోగి తో వెల్త్ నహీ హోగా. కలియుగ ప్రపంచంలో ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఐశ్వర్యం ఉండదు. కిసీకో వెల్త్ హోగి తో హెల్త్ నహీ హోగా. ఐశ్వర్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. యహ్ హై దుఃఖ్ కి దునియా, తో అబ్ బాప్ కేతే హే ఆత్మా ఏ జాగో. ఈ ప్రపంచమే దుఃఖ ప్రపంచం అయింది. బాబా చెప్తూ ఉన్నారు, ఏ ఆత్మారూపి ప్రేయసి, ఇప్పటికైనా అజ్ఞానం నుంచి లేయే. तुमको अब ज्ञान का तीसरा नेत्र मिला है, कितना जागृति आई. ఇప్పుడు మనకి జ్ఞాన నేత్రము దొరికింది, దీనినే మూడవ నేత్రము అని కూడా అంటారు. సారీ దునియాకి హిస్టరీ జాగ్రఫీ జాంతే హో. పిల్లలు ఈ ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీ తెలుసుకున్నారు. బాప్ జానీ జానన్ హార్ है ना, इसका मतलब यह नहीं कि सबके दिलों को जानता है. బాబా అన్నీ తెలిసినటువంటి వారు అనని అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే, అందరి మనసుల్లో ఏమున్నది తెలుసు అనని వాళ్ళు అనుకుంటారు. కానీ అది కాదు దాని అర్థము. జానీ జానన్ హార్ అంటే సృష్టి ఆది మధ్యాంతము తెలిసినటువంటి వారు. యహ్ కహా తక్ పవిత్ర రహతే హై, कहाँ तक बाबा को याद करते हैं, हर एक का एक ख्याल क्यों बैठ करता हूँ. हम तो रास्ता बताते हैं कि तुम आत्माओं को परम पिता परमात्मा को याद करना है. వీళ్ళు ఎంతవరకు పవిత్రంగా ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు బాబా తలంపు చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూర్చొని బాబా చూడరు. బాబా దారి చూపిస్తూ ఉన్నారు ఆత్మలకు. పరంపిత పరమాత్మను తలంపు చేయండి. సృష్టి చక్రకు బుద్ధి మే రఖనా హై. పిల్లలు సృష్టి చక్రాన్ని కూడా బుద్ధిలో పెట్టుకోవాలి.
देही अभिमानी तो जरूर बनना है। देह अभिमानी बनने के कारण तुम्हारी దుర్గతి हुई है। ఆత్మాభిమానిగా తప్పనిసరిగా అవ్వాలి. దేహాభిమానంలో రావటం నుంచినే మనకి ఇంత దుర్గతి పట్టింది. అబ్ తుమ్కో బాప్ కో యాద్ కర్నా హై. పిల్లలు ఇక్కడ బాబా తలంపు చేయాలి. గృహస్థ వ్యవహార్ మే రహతే కమల్ ఫూల్ సమాన్ బన్నా హై. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. స్వదర్శన్ చక్రధారి भी तुम हो, देवताओं को तो శంఖ ఆది నహీ హై. స్వదర్శన చక్రధారీలు మనమైనాము, బ్రాహ్మణులమైనాము. దేవతలకి అసలు శంఖం అనేదే లేదు వాళ్ళ చేతిలో. ఏ జ్ఞాన శంఖ ఆది తుమ్ బ్రాహ్మణం కా హై. ఇది జ్ఞాన శంకువు. ఈ జ్ఞాన శంకువు బ్రాహ్మణులకే ఉంటుంది. సిక్కు లోగ్ శంఖ బజాతే హై, బహుత్ బడా ఆవాజ్ కర్తే హై. సిక్కు మతంలో శంఖ ధ్వని చేస్తారు, చాలా పెద్దగా శంకు ఊదుతారు. తుమ్ భీ యహ్ జ్ఞాన్ బైట్ దేతే హో తో బడీ సభా మే లౌడ్ స్పీకర్ లగాతే హో. ఇది జ్ఞాన శంకు అయింది. మనము ఈ జ్ఞానాన్ని పెద్ద స్పీకర్లో మనము పెద్దగా పెద్ద పెద్ద సభల్లో చెప్తాము. तुमको यहाँ లౌడ్ స్పీకర్ लगाने की दरकार नहीं है. ते బహిరంగ సభల్లో పెద్ద పెద్ద స్పీకర్లు పెడతారు. మామూలు క్లాసులో ఆ పెద్ద పెద్ద స్పీకర్లు అవసరం లేదు కదా. టీచర్ పడాయేంగే తో లౌడ్ స్పీకర్ లగాయేంగే క్యా. టీచర్ చదువు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద స్పీకర్లు పెడతారా ఏమి. యహా తో సిర్ఫ్ బాబా కో యాద్ కర్నా హై తో వికర్మ వినాశ్ హోంగే. ఇక్కడ శివబాబా తలంపు చేయాలి, వికర్మ వినాశం అవుతుంది. मैं सर्वशक्तिवान हूँ, तुम लाउड स्पीकर लगाते हो कि आवाज दूर दूर तक सुनने में आए. బాబా సర్వశక్తివంతుడు అయినారు. తే బాబా అంటారు, లౌడ్ స్పీకర్ పెట్టినాము అంటే దూరంగా ఉండేటటువంటి వాళ్ళు కూడా వినగలుగుతారు. वो भी आगे चल काम में आएगा. అది కూడా ఇక ముందు పనికొస్తుంది సేవలలో అంటారు. తుమ్కో సున్నానా యహ్ హై కి మౌత్ సామ్నే హై. అందరికీ ఇది చెప్పాలి, మృత్యు అనేది రోజు రోజుకి దగ్గర పడుతూ ఉంటుంది. అభి సబ్కో వాపస్ జానా హై, మహాభారత్ లడాయి భీ సామ్నే ఖడీ హై. వాపస్ ఇంటికి పోయే సమయం వచ్చేసింది. మహాభారత యుద్ధం కూడా ఇప్పుడు జరగబోతుంది. गीता में भी लिखा हुआ है कि महाभारत लड़ाई लगी विनाश हुआ. గీతలో కూడా వ్రాయబడింది, మహాభారత యుద్ధం జరిగింది, వినాశం అయిపోయింది. అచ్చా ఫిర్ క్యా హువా, పాండవ్ బి గల్ మరే. తర్వాత ఏమైంది? మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కౌరవులు చనిపోయారు, పాండవులు పోయి హిమాలయాలలో కరిగిపోయినారు, కలిసిపోయినారు అనని. బాప్ సమझाते हैं, पहले अगर विनाश हो जाए तो భారత్ ఖండ్ भी ఖాళీ हो जाए. ఒకవేళ మొదటే వినాశం అయిపోయింది అంటే భారత్ ఖండ్ కూడా ఖాళీ అయిపోయి ఉండేది. భారత్ తో అవినాశీ ఖండ్ హై, ఖాళీతో హోతా నహీ హై. భారత్ అవినాశీ ఖండమైంది, భారత్ ఎప్పుడూ కూడా ఖాళీ కాదు. తుమ్ జాన్తే హో ప్రళయతో హోతా నహీ అంటే అన్ని యుగాలలోనూ భరత ఖండం ఉంటుంది. పిల్లలకి తెలుసు, ప్రళయం అనేది ఎప్పుడూ జరగదు. బాబా అవినాశీ అయితో ఉన్కా బర్త్ ప్లేస్ भी అవినాశీ హై. బాబా అవినాశీ అయినారు అంటే బాబా పుట్టిన జన్మ తీసుకున్నటువంటి ఈ భారత్ కూడా అవినాశీ అయింది. బచ్చోं को खुशी होना चाहिए, सर्व का सद्गति दाता
సుఖ శాంతి కర్తా హై. పిల్లలకి ఇది ఎంత ఖుషి ఉండాలి. సర్వులకి సద్గతి దాత సుఖ శాంతి కర్త తండ్రి మన భారతంలో అవతరించినారు. జో భీ ఆతే హై కేతే హై శాంతి చాయే. ఎవరు అయినా మనుషులు మాకు మనశ్శాంతి కావాలి అంటారు. ఆత్మకు ఇతని శాంతి క్యోం యాద్ ఆతీ హై. ఆత్మకు ఇంత శాంతి ఎక్కడ నుంచి తలంపు వస్తుంది. శాంతి ధామ్ ఆత్మాओं का घर है. घर किसको याद नहीं रहेगा. శాంతి ధామం అనేది ఆత్మలో ఉండేటటువంటి ఇల్లు అయింది. ఇల్లు ప్రతి ఒక్కరికి తలంపు వస్తుంది కదా. విలాయత్ మే కోయి మర్తా హై తో చాతే హై ఉన్కో అపనే జనం భూమి మే లే ఆవే. ఫారిన్ లో ఎవరైనా చనిపోయినారు అంటే వాళ్ళని తిరిగి మళ్ళీ భారత్ కి తీసుకొని వస్తారు. ఎందుకంటే భారత్ వాళ్ళ జన్మస్థానమైంది. అగర్ సబ్కో పతా హోతా భారత్ సర్వ కా సద్గతి దాత दुख से मुक्त दिलाने वाला शिव बाबा का बर्थ प्लेस है तो उनको बहुत मान होता है. ఒకవేళ ఇది ఎవరికైనా అర్థమైంది, భారత్ అనేది సర్వులకి సద్గతి దాత, దుఃఖము నుంచి ముక్తి పొంది ఇచ్చేటటువంటి శివబాబా యొక్క జన్మస్థానము, వాళ్ళకి ఎంతో గౌరవం, భారత్ పైన ఎంతో గౌరవం కలుగుతుంది. ఏక్ హీ శివ్ కే ఊపర్ ఆకర్ ఫూల్ చడాయే. అందరూ అప్పుడు ఒక్క శివుని పైనే వాళ్ళు పూలు వేస్తారు. అబ్ తో కితనో కే ఊపర్ ఫూల్ చడాతే హై. ఇప్పుడు భక్తిలో ఎంతమందికి పైన వాళ్ళు పూలు వేస్తూ ఉన్నారు. जो सबको सुख शांति देने वाला है उनका नाम निशानी भी गुरुम कर दिया है. ఎవరైతే అందరికీ సుఖ శాంతి ఇచ్చేటటువంటి తండ్రి యొక్క పేరే లేకుండా వెళ్ళిపోయింది. जो बाप को अच्छी रीति जानते हैं वही वर्षा लेने का पुरुषार्थ करते हैं. ఎవరైతే తండ్రిని బాగా తెలుసుకున్నారో వాళ్ళే తండ్రి యొక్క ఆస్తిని పొందే పురుషార్థం చేస్తారు. మేరా నామ్ హీ హై దుఃఖహర్త సుఖకర్త. బాబా అయినారు, దుఃఖహర్త సుఖకర్త అయినారు. దుఃఖ సే లిబరేట్ కర్కే క్యా కరేంగే. బాబా దుఃఖము నుంచి విడిపించి తర్వాత ఏమి చేస్తారు? సుఖధామానికి పంపిస్తారు. తుమ్ జాన్తే హో శాంతి ధామ్ మే శాంతి రహతా హై, సుఖధామ్ మే సుఖ హై. పిల్లలకి తెలుసు శాంతి ధామంలో శాంతి ఉంటుంది, సుఖధామంలో సుఖము ఉంటుంది. శాంతి ధామ్ కి జగహ అలగ్, సుఖధామ్ కి జగహ అలగ్, ఏ తో హై దుఃఖధామ్. శాంతి ధామము ఆ స్థానమే వేరు, సుఖధామం యొక్క స్థానమే వేరు. ఇప్పుడు ఈ ప్రపంచము దుఃఖధామం అయింది. సబ్కో ఈ సమయ దుఃఖ హీ దుఃఖ హై. ప్రపంచంలో ఇప్పుడు ఎటు చూసినా దుఃఖమే దుఃఖము ఉన్నది. అభి తుమ్ జాన్తే హో హమ్ ఐసే సుఖ్ మే జాతే హై జహా 21 జనం కోయి ప్రకార్ కా దుఃఖ నహీ హోతా హై. ఇప్పుడు మనం అట్లా సుఖ ప్రపంచంలోకి పోతూ ఉన్నాము. 21 జన్మలో ఎటువంటి దుఃఖం అనేది ఉండదు. నామ్ హీ హై సుఖధామ్ కితనా మీఠా నామ్ హై. దాని పేరే సుఖధామం అయింది, దాని పేరే ఎంత మధురమైనటువంటి పేరైంది. బాప్ కేతే హై తుమ్కో కోయి తక్లీఫ్ నహీ దేతే హై, సిర్ఫ్ బాప్ కో ఔర్ వర్షా కో యాద్ కర్నా హై. బాబా మనకి ఎటువంటి కష్టము ఇవ్వరు. ఇక్కడ కేవలం తండ్రి తలంపు చేయాలి, మరియు తండ్రి ఇచ్చే ఆస్తి తలంపు చేయాలి. अपने को आत्मा समझना ये ज्ञान तुमको बाबा सिखला रहे हैं. స్వయం నేను ఆత్మ అని తెలుసుకోవాలి, ఈ జ్ఞానము బాబా మనకి ఇస్తూ ఉన్నారు. सतयुग में आत्मा का ज्ञान है, हम आत्मा ये शरीर छोड़ दूसरा जन्म लेंगे. సత్యయుగంలో
ఆత్మ జ్ఞానం ఉంటుంది. నేను ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక జన్మ తీసుకుంటాను. ఇస్కో ఆత్మాభిమాని कहते हैं. దీనికే ఆత్మాభిమాని అనని చెప్తారు. यह है रूहानी नॉलेज जो और कोई दे नहीं सकते है. ఇది ఆత్మీయ జ్ఞానము, వేరే ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. रूह को रूहानी बाप आकर नॉलेज देते हैं. ఆత్మకు ఆత్మీయ తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. హర్ 5000 వర్ష బాద్ దేతే హై. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తారు. మనుష్యతో బిల్కుల్ హీ ఘోర అంధియార్ మే హై. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. అబ్ తుమ్కో రోషనీ మిలీ హై, తుమ్ అజ్ఞాన నింద్ సే జాగే హో. ఇప్పుడు మనకి జ్ఞాన ప్రకాశం దొరికింది. అజ్ఞాన నిద్రలో నుంచి మనం మేల్కొన్నాము. సభీ సజ్నియోం కా సాజన్ హై ఏక్ బాప్. ప్రేయసి ఆత్మ ప్రేయసీలందరికీ సాజన్ ఒక్క తండ్రి అయినారు. బాప్ కేతే హై मैं तुम्हारा बाप भी हूँ, साजन भी हूँ, गुरुओं का गुरु भी हूँ. బాబా అయినారు, మనకి తండ్రి అయినారు, సాజన్ అయినారు, గురువులకే గురువు కూడా అయినారు. సుప్రీం టీచర్ హూ. బాబా సుప్రీం టీచర్ కూడా అయినారు. సర్వ గురువుం కా సద్గతి దాత ఏక్ హీ సద్గురు హూ. సర్వుల గురువులకి సద్గతి దాత ఒక్కరే సద్గురు బాబా అయినారు. కేతే హై బచ్చే మై సర్వకి సద్గతి కర్తా హూ. ఆ తండ్రి చెప్తూ ఉన్నారు, నేను అందరికీ సద్గతి ఇస్తాను. గీత్ కే బాద్ సద్గతి హోతీ హై. బాప్ నే సమझाया है हर एक की आत्मा का वापस जाना है. బాబా చెప్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ఆత్మ కూడా వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఆత్మ హీ సతో ప్రధాన్ సతో రజో తమో బంతి హై. ఆత్మనే సతో ప్రధానం నుంచి రజో ప్రధానము తమో ప్రధానం అవుతుంది. కోయి కోయి కా బహుత్ థోడా పార్ట్ హై. కొంతమందిది చాలా కొంచెమే పాత్ర ఉంటుంది. ఆయే ఔర్ గయే. వాళ్ళు పరంధామం నుంచి వస్తారు నాటకంలోకి, ఒక్క జన్మ తీసుకుంటారు, కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. జైసే మత్సరం ముఫాఫిక్ జన్మే ఔర్ మరే. ఎట్లా దోమ ఉదయం పుడుతుంది, రాత్రి చనిపోతుంది, అట్లా వాళ్ళు అట్లా వస్తారు, వెళ్ళిపోతారు. ఐసేతో బాప్సే వర్షా నహీ లేతే. అటువంటి వాళ్ళు బాబా నుంచి ఏం ఆస్తి తీసుకుంటారు? తీసుకోరు. బాప్సే వర్షా లియా జాతా హై పవిత్రత సుఖ శాంతి కా. బాబా నుంచి ఆస్తి తీసుకుంటారు, పవిత్రత సుఖ శాంతి యొక్క ఆస్తి. బాప్ తుమ్ ఆత్మావోంకో సమझाते హై, బాప్ తో హై నిరాకార్. బాబా ఆత్మలకి తెలియచేస్తూ ఉన్నారు, బాబా అయినారు, నిరాకార అయినారు. వహ్ భీ ఇస్ ముఖ్ సే ఆకర్ సమझाते హై. తండ్రి వచ్చి ఇక్కడ బ్రహ్మ నోటి ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. శివబాబా కే మందిర్ భీ బహుత్ ఊంచే ఊంచ్ బనాతే హై. శివబాబా యొక్క టెంపుల్ కూడా చాలా ఉన్నతంగా తయారు చేస్తారు. కితనా దూర్ దూర్ జాతే హై తీర్థం పర్ మేళే పర్. ఎంత దూరం పోతారో తీర్థయాత్రలలో, మేళా చేస్తారు. ఊపర్ మే కోయి జ్ఞాన అమృత్ పీనే కా రఖా హై క్యా. పైన జ్ఞాన అమృతాన్ని తాగే దానికోసం అక్కడ ఏమైనా ఉన్నదా ఏమి? కితనా ఖర్చు కర్తే హై. తీర్థయాత్రల కోసం మనుషులు ఎంతెంత ఖర్చు చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ को भी उनके लिए कितना प्रबंध आदि रखने पड़ते हैं. గవర్నమెంట్ కూడా వాళ్ళ కోసం
ఎన్నెన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది వచ్చే భక్తుల కోసం. తక్లీఫ్ హోతీ హై, ఎంత కష్టమో ఉంటుంది తీర్థయాత్రలో. యహా తీర్థం పర్ చోటే బచ్చోం కో కైసే లే జాయేంగే. తీర్థయాత్రలకి చిన్న చిన్న పిల్లల్ని ఎట్లా తీసుకుపోతారు? बच्चों आदि को कोई ना कोई को संभालने लिए దే జాతే హై. అందుకే తీర్థయాత్రలకి పోయేటప్పుడు పిల్లల్ని తీసుకుపోరు. ఆ పిల్లల్ని సంభాళన చేసేదానికి ఇంట్లో ఎవరికైనా అప్పజెప్పి వెళ్తారు. साथ में नहीं ले जाते हैं, 2-3 मास भी యాత్ర करते हैं. తీర్థయాత్రలకు పోయేటప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొని పోరు. పూర్వకాలంలో తీర్థయాత్రలు అంటే 2 నెలలు 3 నెలలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. యహా తుమ్ ఆతే హో తుమ్కో బైఠకర్ సున్నా హై పడ్నా హై. ఇక్కడ బాబా దగ్గరికి వచ్చినాం మనము, బాబా ముందు కూర్చొని వినాలి, బాబా దగ్గర చదువుకోవాలి. చోటే బచ్చేతో నహీ సునేంగే. ఇక్కడ బాబా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చిన్న పిల్లలు తీసుకురాకూడదు, చిన్న పిల్లలు వినరు కదా. యహా ఆయే హో జ్ఞాన యోగ్ సీఖ్నే, బాబ్ బయట జ్ఞాన్ సునాతే హై తో కోయి ఆవాజ్ ఆది నహీ హోనా. ఇక్కడ జ్ఞాన యోగాలు నేర్చుకునే కోసమే వస్తాము. బాబా ముందు కూర్చొని వింటూ ఉన్నాము అంటే ఏ శబ్దము చేయరాదు, గలాట ఉండకూడదు. నహీతో అటెన్షన్ చలే జాతాయి. ఒకవేళ గలాట ఉన్నది అంటే బాబా చెప్పే మహావాక్యాల పైన అటెన్షన్ ఉండదు. శాంతి సే బైఠకర్ అటెన్షన్ దే సున్నా. శాంతిగా కూర్చొని అటెన్షన్ గా వినాలి. योग तो बहुत सहज है, कुछ भी काम करते रहो, బుద్ధి కా యోగ్ వహా లగా రహే. యోగం అనేది చాలా సహజమైనటువంటిది. ఏ పని చేస్తూ ఉన్నా కూడా బుద్ధి యోగము బాబా దగ్గరకే ఉండాలి. బాబాకి యాద్ రహనే సే కమాయి బహుత్ జబర్దస్త్ హోగా. బాబా తలంపులో ఉండటం వల్ల మన సంపాదన కూడా చాలా బాగుంటుంది, జబర్దస్తి సంపాదన ఉంటుంది. తుమ్ జాన్తే హో హమ్ ఎవర్ హెల్దీ బనేంగే, అప్నే సాతే బాతే కర్నీ హై. మనము యోగము ద్వారా ఎవరు హెల్దీగా అవుతాము, స్వయానికి స్వయంతో మాట్లాడుకుంటూ ఉండాలి. బాబాకి యాద్ మే రహకర్ భోజన్ భీ అప్నే హాత్ సే బనానా హై. బాబా తలంపులో ఉంటూ భోజనము మన చేతులతోనే తయారు చేసుకోవాలి. హాతోం సే కామ్ భీ కరో, బాకీ యాద్ కరో అప్నే బాప్ కో. చేతులతో పని చేస్తూ బాబా తలంపు చేస్తూ ఉండాలి. తుమారా భీ కళ్యాణ్ హోగా ఔర్ యాద్ మే రహనే సే చీజ్ భీ అచ్చీ బనేగా. మన ఆత్మ కళ్యాణము అవుతుంది బాబా తలంపులో ఉండటం వల్ల. ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క పని కూడా బాగా అవుతుంది. తుమ్కో విశ్వకి బాద్షాహి మిల్తీ హై. పిల్లలకు విశ్వరాధ్య భాగ్యం దొరుకుతుంది. తుమ్ యహా ఆతే హీ హో లక్ష్మీనారాయణ బన్నే, సబ్ కేతే హై హమ్ సూర్యవంశీ బనేగా. మనం ఇక్కడికి వచ్చాము లక్ష్మీనారాయణుడుగా అయ్యేదానికోసం. అందరూ చెప్తారు మేము సూర్యవంశీ అవుతాము అనని. తుమ్ జాన్తే హో మమ్మా బాబా ఇస్ సమయ్ బ్రహ్మా సరస్వతి హై, దూసరే జన్మ మే లక్ష్మీనారాయణ బనేగా. పిల్లలకి తెలుసు సంగమ యుగంలో మమ్మా బాబా బ్రహ్మ సరస్వతి అయినారు, భవిష్యత్తులో వాళ్ళే లక్ష్మీనారాయణ అవుతారు. భవిష్య మే కోయి క్యా బనేగా ఐసే కిస్కా జనం కా పతా నహీ హై. భవిష్యంలో ఎవరు ఏమవుతారో, ఎవరి జన్మ ఎట్లా ఉంటుంది ఎవరికీ తెలియదు. నెహ్రూ క్యా బన్ జాకర్ బనా క్యా పతా. నెహ్రూను పోయి ఏ జన్మ తీసుకున్నారు ఎవరికీ తెలియదు. అచ్చా కుచ్ దాన్ కియా హోగా తో యహా అచ్చే కులమే జనం లేంగే. మంచి దాన పుణ్యాలు చేస్తే మంచి కులంలో జన్మ తీసుకుంటారు. అభి తుమ్కో పూరా పతా పడతా హై, అభి ఇన్కా నామ్ హై ఆది దేవ్ బ్రహ్మ ఆది దేవ్ సరస్వతి.
ఇప్పుడు వీళ్ళ పేర్లు పూర్తిగా అర్థమైపోయినాయి. ఆది దేవ్ బ్రహ్మ, ఆది దేవ్ సరస్వతి అయినారు. వహీ ఫిర్ స్వర్గకే మాలిక్ బనేంగే, వాళ్ళే తిరిగి స్వర్గ మాలికులు అవుతారు. अच्छा इनके बच्चे भी साथ है, वह भी कहेंगे हम स्वर्ग के मालिक बनेंगे. వీళ్ళ జతలో వీళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు మేము స్వర్గానికి మాలికులు అవుతాము. ये तो पक्का है, సూక్ష్మ వతన్ మే భీ తుమ్ దేఖ్తే హో, ఇది చాలా పక్కా అయింది. సూక్ష్మ లోకంలో కూడా పిల్లలు చూస్తూ ఉన్నారు. దేవియోం కే మందిర్ మే బహుత్ మేళే లగ్తే హై, దేవీ మందిరాలకు చాలా జనం వెళ్తూ ఉంటారు, అక్కడ పెద్ద మేళా చేస్తారు. జగదాంబా తో యహీ ఏక్, ఉన్కే ఫీచర్స్ భీ ఏక్ హీ హోనా చాహియే. జగదాంబ వాస్తవానికి ఒకరే అయినారు, వాళ్ళు ముఖాలు కూడా ఒకటే ఉండాలి. మమ్మా కో భీ తుమ్ దేఖ్తే హో, तुम बच्चों के फीचर्स है, फिर नाम रख दिए है కన్యాకుమారి అదర్ కుమారి. మమ్మాని చూస్తున్నారు కదా, పిల్లలుకి కుమారి, కన్యాకుమారి, అదర్ కుమారి పేర్లు పెట్టడం జరిగింది. తుమ్ జాన్తే హో హమ్ హీ బనేతే హై, మనమే ఆ విధంగా అయ్యేది. హమ్ సబ్ హై బ్రహ్మ కుమార్ కుమారి, మనమంతా బ్రహ్మ కుమార్ కుమారీలం అయినాము. యుగల్ భీ కేతే హై హమ్ బ్రహ్మ కుమార్ కుమారీ హై, ఇక్కడ యుగల్ కూడా చెప్తారు మేము బ్రహ్మ కుమార్ కుమారీలం అయినాము. ఏక్ బాప్ కే బచ్చే హై తుమ్హారా నామ్ హీ యాద్గార్ హై, ఒకే తండ్రికి మనమంతా పిల్లలం అయినాము, వాళ్ళదే మనదే యాద్గార్ అన్నమాట అవన్నీ. బరోబర్ తుమ్ బైట్ ఏ నాలెడ్జ్ దేతే హో, అర్థ సహిత్ ఏ దిల్వాడా మందిర్ హై, ఇక్కడ మనం కూర్చొని జ్ఞానం ఇస్తూ ఉన్నాము. దీని అర్థ సహితంగా దిల్వాడా మందిర్లో ఇది ఉన్నది యాద్గార్. పరంతు ఏ తుమ్ హీ సమజ్ జా సక్తే హో, అయితే దిల్వాడా మందిర్లో ఉండేటటువంటి యాద్గార్ ఏదైతే ఉన్నదో అది మనం మాత్రమే చెప్పగలుగుతాము. తుమ్ జాన్తే హో हम स्थापना कर रहे हैं राजयोग से, శ్రీమత్ పర్ భారత్ కో స్వర్గ బనా రహే హై. పిల్లలకి తెలుసు ఇప్పుడు స్థాపనా కార్యము జరుగుతూ ఉన్నది. రాజయోగము ద్వారా శ్రీమతం పైన భారత్ స్వర్గంగా తయారవుతూ ఉన్నది. అచ్చా మీఠే మీఠే సికీలతే బచ్చోం ప్రతి, మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते. ज्ञान का मुख्य धारणा का मुख्य सार, ज्ञान और योग पर पूरा अटेंशन देना है. జ్ఞాన యోగాల పైన పూర్తి అటెన్షన్ ఉండాలి. సున్నే సమయ బహుత్ శాంత్ ఏకాగ్ర చిత్త హోకర్ బైఠనా, వినేటప్పుడు చాలా సైలెన్స్గా ఏకాగ్ర చిత్తుతో వినాలి. కర్మయోగి బి బన్నా హై, పిల్లలు కర్మయోగిగా అవ్వాలి. బాప్ నే జో ఘర్ కా రాస్తా బతాయా హై వ సబ్కో బతానా హై, తండ్రి ఇంటికి పోయే దారి ఏదైతే చెప్పినారో అది అందరికీ చెప్పాలి. स्वदर्शन चक्रधारी बनने के साथ ज्ञान शंकु भी बजाना है. స్వదర్శన చక్రధారి జతలో జ్ఞాన శంకు కూడా మనము ఊదాలి, అంటే అందరికీ జ్ఞానం చెప్పాలి. वरदान, एक बाप दूसरा ना कोई, इस पाठ की स्मृति से एक रस स्थिति बनाने वाली श्रेष्ठ आत्मा भव. ఒక్క బాబా తప్ప నాకు ఇంకా వేరే ఎవరూ లేరు. ఈ పాఠాన్ని ఎవరు స్మృతిలో పెట్టుకొని ఏకరస స్థితిని తయారు చేసుకుంటారో వాళ్ళే శ్రేష్ఠ ఆత్మలు అవుతారు. ఏక్ బాప్ దూసరా నా కోయి, ఏ పాఠ్ నిరంతర యాద్ హో తో స్థితి ఏక్ రస్ బన్ జాయేగా. ఒక్క బాబా తప్ప నాకు ఎవ్వరూ లేదు,
ఈ పాఠాన్ని ఎవరైతే నిరంతరము తలంపు చేసుకుంటూ ఉంటారో వాళ్ళ స్థితి ఏకరసంగా తయారవుతుంది. క్యోంకి నాలెడ్జ్ తో సబ్ మిల్ గయి హై, అనేక పాయింట్స్ హై. ఎందుకంటే జ్ఞానం అనేది అందరికీ దొరికింది, అనేక పాయింట్స్ ఉన్నాయి. लेकिन पॉइंट्स होते हुए పాయింట్ మే రూప్ మే రహే. ఏ పాయింట్స్ అయితే మనం వింటూ ఉన్నామో ఆ పాయింట్ స్వరూపంలో ఉండాలి. యహ్ ఉస్ సమయ కి కమాల్ జిస్ సమయ కోయి నీచ్ ఖించ్ రహా హో. ఆ సమయంలో వేరే ఏ స్మృతి మనల్ని కిందకి లాగకూడదు. కభీ బాత్ నీచే ఖీంచేంగే, కభీ కోయి వ్యక్తి, కభీ కోయి చీజ్, కభీ వాయుమండల్ ఏతో హోగా. అయితే ఒక్కొక్కసారి కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చి మనకి కిందకి లాగుతూ ఉంటాయి. వ్యక్తి తలంపు వస్తారు, ఆ వస్తువులు తలంపు వస్తాయి, ఒక్కొక్కసారి వాతావరణం బాగుండదు, ఒక్కొక్కసారి జరిగిపోయిన ఇవన్నీ వస్తూ ఉంటాయి. లేకిన్ సెకండ్ మే ఏ సబ్ విస్తార్ సమాప్త్ హో, ఏకరసా స్థితి హో. అయితే సెకండ్లో ఈ విస్తారాలన్నీ సమాప్తం చేసుకోవాలి. ఏ పాయింట్ అయితే మనం అనుకున్నామో ఆ పాయింట్ స్వరూపంలోకి మనం వచ్చేయాలి, ఏకరసా స్థితిలో ఉండాలి. తబ్ కెహెంగే శ్రేష్ఠ ఆత్మాభవకే వరదాన్. అప్పుడే వాళ్ళకి శ్రేష్ఠ ఆత్మాభవ అనే వరదానం ప్రాప్తి అవుతుంది. స్లోగన్, नॉलेज के शक्ति को धारण कर लो तो विघ्न वार करने के बजाय हार खा लेंगे. జ్ఞాన శక్తిని ధారణ చేసుకున్నట్లయితే విఘ్నాలు యుద్ధం చేయవు, విఘ్నాలు మన ముందు ఓడిపోతాయి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మనం కొత్త ప్రపంచానికి పోవాలి. దుఃఖపు రోజులు సమాప్తం అవుతూ ఉన్నాయి కాబట్టి జరిగిపోయిన విషయాలను పూర్తిగా మర్చిపోండి. ప్రశ్న, పిల్లలు కర్మయోగి అయినారు, అయితే నిరంతరము పిల్లలు ఏ అభ్యాసము చేస్తూ ఉండాలి? కర్మయోగి పిల్లలు ఏం అభ్యాసం చేయాలి? శరీర నిర్వాహార్థము ఇప్పుడిప్పుడే శరీరాన్ని ధరించాలి, ఇప్పుడిప్పుడే ఆత్మాభిమాని స్థితిలోనూ ఉండాలి. దేహ స్మృతి లేదు అంటే కర్మ చేసేకి సాధ్యమే లేదు. కాబట్టి పిల్లలు అభ్యాసం చేయాలి. కర్మ చేసినాము, ఆత్మాభిమాని అయినాము, దేహీ అభిమానిగా అవ్వాలి. ఈ అభ్యాసము పిల్లలు తప్ప ప్రపంచంలో వేరే ఎవ్వరూ కూడా చేయలేరు. అచ్చా, ఓం శాంతి. బాబాని ప్రేమే మధురం మధురం, బాబాని తలపే మధురాతి మధురం. ఇది నిజమోయి ఓ శివ బాబా, నీ కను పాపల్లోని చిరుతారలం. బాబాని ప్రేమే మధురం మధురం, బాబాని తలపే మధురాతి మధురం. ఇది నిజమోయి ఓ శివ
జన్మంతా నీ ప్రేమ బంధాలలో ఆనందముతో పొంగిపోవాలిగా. బాబా నీ ప్రేమే మధురం. బాబా నీ తలపే మధురాతి మధురం.